ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. ఈ అధ్యాయంన జ్ఞాన సంబంధ వార్తలే ఎక్కువగా ఉన్నను, మధ్య ఒకంత కర్మయోగ ప్రస్తావనయు కలదు. వెనుకటి అధ్యాయములందు వివరింపబడిన నిష్కామ కర్మయోగాది రూప అధ్యాత్మ విద్య అతి ప్రాచీనమైనదనియు, మొట్టమొదట భగవానుడే దానిని సూర్యునకు ఉపదేశింప, సూర్యుని ద్వారా క్రమముగా మన్వాది మహర్షులు దానిని అవలంబించిరనియు ఈ అధ్యాయ ప్రారంభమున తెలుపబడినది. ఈ ప్రకారముగా నిష్కామ కర్మయోగం యొక్క ప్రశంసతో ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది. 3 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణమూర్తి తత్సందర్భమును వివరించుచున్నాడు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు చెప్పెను, నాశరహితమగు ఈ నిష్కామ కర్మయోగమును, తద్వారా పొందబడు జ్ఞాన నిష్టను పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించెను, మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతపా. ఓ అర్జున, ఈ ప్రకారముగా పరంపరంగా వచ్చిన ఈ నిష్కామ కర్మ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలా కాలం గడిచినందున ఆ యోగము ఇప్పుడు లోకమున అదృశ్యమైనది, ప్రచారంలో లేకున్నది. స ఏవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడగను మిత్రుడుగను ఉన్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మ యోగమునే ఇప్పుడు తిరిగి నీకు చెప్పి తిని, అది మిగుల శ్రేష్టమైనదనియు రహస్యమైనదనియు ఎరుంగుము. శ్రీ కృష్ణమూర్తి పూర్వము సూర్య భగవానునకు ఈ పరమార్థ విద్యను ఉపదేశించి అను వాక్యమును వినుటతోడనే మొన్న ద్వాపర యుగాంతమున దేవకీ గర్భమున పుట్టిన శ్రీకృష్ణుడు సృష్టి ఆదియందు సూర్యునకు ఎట్లు బోధింపగలిగిరి అను సంశయము అర్జునునకు కలుగగా, వెంటనే తన్నివృత్తి కొరకు అతడు భగవానుని ఇట్లు ప్రశ్నించెను. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, మీ జన్మము ఇటీవలది, సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో మీరు సూర్యునకు ఉపదేశించితిరి అను విషయమును నేనెట్లు గ్రహించగలను? అర్జునుని ఆ ప్రశ్న విని శ్రీకృష్ణమూర్తి తన నిజ తత్వమును ప్రకటించుచున్నాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా. శ్రీ భగవానుడు చెప్పెను, శత్రువులను తప్పింపచేయు అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. వానిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవు ఎరుంగవు. తన జన్మకున్ను తక్కిన జీవరాశుల జన్మలకున్ను గల భేదమును తెలుపుటకై తన జన్మ రహస్యమును భగవానుడు ఎరింగించుచున్నాడు. అజోపి సన్నవయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను, అవతరించుచున్నాను. తాను జన్మించుటకు కారణములను 2 శ్లోకముల ద్వారా భగవానుడు చెప్పుచున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి
అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును, నేను అవతరించుచుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశమునర్చుట కొరకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ఈ ప్రకారముగా భగవంతుని యొక్క జన్మ కర్మలను తెలుసుకొను వారికి కలుగు ఫలితంను వివరించుచున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, ఎవడు ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అట్టివాడు మరణానంతరము మరలా జన్మము నొందక నన్నే పొందుచున్నాడు, మోక్షమును బడయుచున్నాడు. పూర్వము ఎందరో మహనీయులు ఆ ప్రకారము దైవతత్వమును ఎరింగి తరించి ఉండిరని వచించుచున్నాడు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును, నాయందే లగ్నమైన చిత్తము కలవారును, నన్నే ఆశ్రయించిన వారు అగు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును మోక్షమును పొంది ఉండిరి. తన్ను ఏ ప్రకారముగా జనులు సేవించుదురో ఆ ప్రకారమే వారిని అనుగ్రహించుదునని భగవానుడు వచించుచున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతును. మనుజులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. కొందరు ఇతర దేవతలను ఎలా ఉపాసించుచున్నారో చెప్పబడుచున్నది. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మముల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. ఇలా అనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది. భగవంతుడు తాను చేయు జగత్ సృష్టి మొదలగు కార్యములన్నీయు కర్తృత్వ రహితములుగా ఉండునని 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియాదులు అను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చెయ్యబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తను అయినప్పటికీ ప్రకృతికి అతీతుడగుటచే వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునిగను నిర్వికారునిగను ఎరుంగుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు అంటవు, నాకు కర్మఫలమునందు అపేక్షయూ లేదు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలిసికొనునో ఆతడు కర్మములచే బంధింపబడడు. పూర్వము ఎందరో ముముక్షులు ఆ ప్రకారముగా నిష్కామముగా కర్మలు ఆచరించి శ్రేయము నొందిరని వచించుచున్నాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. తాను వాస్తవముగా కర్త కాదు, తనకు కర్మఫలం నందు అపేక్ష ఉండరాదు అని ఈ ప్రకారముగా భగవంతుని కర్మాచరణము ద్వారా తెలుసుకొని పూర్వము ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలు ఆచరించి ఉండిరి. కావున ఓ అర్జున, నీవున్ను పూర్వులచే అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయుము.
జ్ఞానమునకు అత్యావశ్యకమైనది చిత్తశుద్ధి. అట్టి చిత్తశుద్ధి నిష్కామ కర్మాచరణముచే సిద్ధించును. కావున అట్టి అనాసక్త కర్మాచరణ పద్ధతిని భగవానుడు 15 శ్లోకముల ద్వారా ఇచ్చట విశదీకరించుచున్నాడు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఎట్టిది, అకర్మ ఎట్టిది అను ఈ విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు. దేనిని ఎంగినచో నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మ రహస్యమును నీకిప్పుడు తెలుపుచున్నాను. కర్మ, అకర్మ, వికర్మ అను మూడింటిని తెలుసుకొనవలయునని బోధించుచున్నాడు. కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమియో చేయక ఊరకుండుట అను అకర్మ యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకొనవలసి ఉన్నది. ఎలా అనగా కర్మ యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనది, ఎరుంగుట మిగుల కష్టతరము. కర్మను ఎట్లా ఆచరింపవలయునో తెలుపుచున్నాడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణకర్మకృత్. ఎవడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచునో ఆతడు మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించిన వాడును అగుచున్నాడు. అట్టి అసంగ కర్మాచరణశీలులను గూర్చి వారి మహిమను గూర్చి 5 శ్లోకముల ద్వారా తెలుపుచున్నాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పము అనునవి లేక ఉండునో జ్ఞానము అను అగ్నిచేత దహింపబడిన కర్మలు గల అట్టి వానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎవడు కర్మఫలములందు ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించక ఉండునో అట్టివాడు కర్మలందు ప్రవర్తించినను ఒకంతైనను చేయనివాడే అగును. ఎట్టి సద్గుణములను కలిగి ఉండినచో కర్మను ఆచరించినను పాపము సంభవింపకుండునో వచించుచున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త్వా సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడును ఇంద్రియ మనంబులను నిగ్రహించిన వాడును ఏ వస్తువును పరిగ్రహింపనివాడు అగు మనుజుడు శరీరమాత్రము చేత కర్మను చేసినను పాపమునందడు. కర్మలను చేసినను ఎవడు బంధింపబడకుండునో తెలుపుచున్నాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును మాత్సర్యము లేనివాడును ఫలము యొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధి కలవాడు లేక కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను సమభావముతో ఉండువాడు అగు మనుజుడు కర్మను చేసినను బంధింపబడడు. కర్మలను చేసినప్పటికీ కర్మరాహిత్యము ఎవనికి సిద్ధించునో వచించుచున్నాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేని ఎందును సంగము ఆసక్తి లేనివాడును రాగద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మజ్ఞానమందే మనస్సు నిలకడ కలవాడును భగవత్ ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము
కర్మను ఆచరించువాడు అగు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవుచున్నది. జన్మ బంధాదులను కలిగింపక నశించుచున్నది. పైన తెలిపిన యజ్ఞము అను విషయమును గూర్చి 7 శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అన్నీయును బ్రహ్మస్వరూపములే అనడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. వివిధ యజ్ఞములను తెలుపుచున్నాడు. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞముని అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మము అను అగ్నియందు హోమము చేయుచున్నారు, ఆహుతి ఒనర్చుచున్నారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నులందును హోమం చేయుచున్నారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహ యోగము అను అగ్నియందు హోమము చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంస్థితవ్రతాః. కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగా కలవారును, కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును, కొందరు ప్రాణాయామాది అష్టాంగ యోగమే యజ్ఞముగా కలవారు అయి ఉన్నారు. వారందరును ప్రయత్నశీలురును దృఢవ్రతములు కలవారు అయి ఒప్పుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణః. ప్రాణాయామ తత్పరులగు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు. పూరక కుంభక రేచకములను ఒనర్చుచున్నారని భావము. అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులను ప్రాణాది వాయువులందే హోమము చేయుచున్నారు. వీరందరును యజ్ఞమును ఎరిగిన వారును యజ్ఞముచే పాపం నశించిన వారును అయి ఉన్నారు. యజ్ఞములను ఆచరించుట వలన కలుగు సత్ఫలితమును, ఆచరింపకపోవుట వలన కలుగు దుష్ఫలితమును వివరించుచున్నాడు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్థ్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురువంశ శ్రేష్ఠుడవగు అర్జున, పైన తెలిపిన యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞము ఒక్కదానినైనను చేయని వానికి ఇహలోక సుఖము లేదు. అట్టిచో ఇక పరలోక సుఖము ఎక్కడిది? ఇక యజ్ఞ సంబంధమగు చర్చను విరమించుచున్నాడు. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నవి. అవి అన్నియు కర్మల వలన పుట్టిన వానినిగా కర్మమునకు సంబంధించినవే అని నీవు ఎరుంగుము. ఇట్లెరింగిన నీవు విముక్తుడవు కాగలవు. యజ్ఞములన్నింటిలోనూ ఏది సర్వశ్రేష్టమైనదో వచించుచున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపా. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలానినా సమస్త కర్మయున్ను నాశము కానిదగుచు ఫలసహితముగా జ్ఞానమునందే పర్యవసించుచున్నది, అంతర్భూతమగుచున్నది. అట్టి జ్ఞానమును పొందుటకు ఉపాయమును తెలియజేయుచున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఓ అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూచి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన ఎరుంగుము. వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. అట్టి జ్ఞానమును పొందుట వలన కలుగు ఫలితమును తెలియచేయుచున్నారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఏన భూతాన్యశేషేణ దక్షస్యాత్మన్యతో మయి. ఓ అర్జున, దేనిని తెలిసి కొనినచో మరలా ఇట్టి మోహమును నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము. జ్ఞాన ప్రభావమును ఇంకనూ చెప్పుచున్నాడు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటెను నీవు మిగుల పాపము చేసిన వాడవైతివేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమును తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు. ఇక అగ్ని దృష్టాంతముచే జ్ఞానము యొక్క మహిమను వర్ణించుచున్నాడు. యథైధాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, బాగుగా ప్రజ్వలింపచేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారము బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మమునర్చి వైచుచున్నది. ఆ జ్ఞానము ఎట్లు చేకూరగలదో వివరించుచున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియునూ లేదు. అట్టి జ్ఞానమును కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు. అట్టి జ్ఞానమును ఎవరు పొందగలరో పొందిన పిదప కలుగు ఫలితమేమియో వచించుచున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. గురు శాస్త్రవాక్యములందు శ్రద్ధ కలవాడును ఆధ్యాత్మిక సాధనలందు తదేక నిష్టతో కూడినవాడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడు అగు మనుజుడు. జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందినవాడై అతడు పరమశాంతిని శీఘ్రముగా బడయగలుగుచున్నాడు. శ్రద్ధ లేని వారికి కలుగు దుర్గతిని వివరించుచున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకము కాని
పరలోకము కానీ సౌఖ్యము కానీ లేవు. జ్ఞానిని కర్మలు బంధింపనేరవని వచించుచున్నాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జున, నిష్కామ కర్మయోగముచే కర్మఫలములను త్యజించిన వాడును లేక ఈశ్వరార్పణమునర్చిన వాడును జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడు అగు ఆత్మనిష్ఠుని బ్రహ్మజ్ఞానిని కర్మములు బంధింపనేరవు. జ్ఞానముచే అజ్ఞానమును పోగొట్టుకొని లోకహితమునకై నిష్కామ కర్మయోగమును ఆశ్రయించవలసినదిగా భగవానుడు అర్జునునకు ఉద్బోధించుచున్నాడు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ఠ భారత. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నదియు అజ్ఞానము వలన పుట్టినదియు అగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే ఛేదించి వైచి నిష్కామ కర్మయోగమును ఆచరింపుము, లెమ్ము. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోऽధ్యాయః. ఓం ఏతత్ ఫలం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.